సర్దేవా రమ్య అన్నీ సర్దేవా అన్నీ ఫ్యాన్ వచ్చి. సో రమ్య అయితే వెళ్ళిపోతుంది. ఇంకా అన్నీ సర్దుకో నీట్గా. ఏమైనా మిస్ అయితే చెప్పు, పార్సల్ చేస్తాం. ఏమైనా పిండ్లు పొడిలు ఉంచావా, అవి కూడా తీసుకొని పోతున్నావా? మా సౌమ్య అలాగే ఎత్తుకొని పోయింది అన్నీ. సో చిన్న బ్యాగ్, ట్రాలీ బ్యాగ్ తీసుకుంది. ఇప్పుడు 12:30కి తనకు ట్రైన్ ఉంది. ఏది చెప్పదు అసలు తన ఫ్యామిలీ గురించి కానీ తన గురించి కానీ. ఇప్పుడు కూడా ఇదేం నమ్మేటట్టు రీజన్ అయితే అనిపించట్లేదు. ఏదో అమ్మాయి రీజన్. ఏదైనా ఒకవేళ రీజన్ ఉన్నా కూడా ఇంటికి పోయినాక చెప్తావు రమ్య. చెప్పాను కదా సార్, ఇదే రీజన్ అయితే హెల్త్ ప్రాబ్లం. మన వీడియో కాదు తీసేది ఫాస్ట్గా ట్రైన్ ఇచ్చేసి మాట్లాడుకోరా. సరే రమ్య, ఇన్ని ఎట్లా తీసుకుపోతావు రమ్య నువ్వు? ఇవన్నీ ఎట్లా సర్దుకుపోతావు? మరి మొన్న వచ్చినప్పుడు ఇవే కదా తీసుకుని వచ్చిన. ఒక బ్యాగ్ పట్టుకుంటాను. ఇది స్టవ్ ఉంది కదా సార్, నీది ఇండక్షన్ స్టవ్ ఉంది కదా. లేకపోతే నీ బ్యాగ్ ఉంచి పార్సిల్ వేస్తాను. ఈ మధ్యలో నేను ఒకసారి షాపింగ్ కూడా చేశాను కదా. అవునవును రమ్య, లేకపోతే ఒక బ్యాగ్ ఇక్కడే పెట్టుకో, అదే వేస్తాం పార్సిల్కి, కొరియర్. అయినా రాకపోతే మళ్ళీ మాకెందుకు తల్లి. కానీ సర్దుకో, నీకు ఏమైనా ఉన్నాయో. ఇంత పెద్దకి చెప్పినావా పోతున్నావని? ఇప్పుడు ఇంకెప్పుడు చెప్తావు అంటావు? పోయేటప్పుడు చెప్తావా? మే పెద్దక్క రమ్య ఇంటికి పోతుందంట. రామే, నీవు ఏమైనా వచ్చి హగ్ చేసుకోవడం కౌగిలించుకోవడం ఏమన్నా అంటే చేసుకున్నారు ఇప్పుడే. ఎందుకు వెళ్తుంది? ఆమెకేందో ఆనందం, ఏదో ఏదో రోగం ఉందంట, మైదార్ రోగం. చెప్పకుండా అంది. నాకు తెలిసి ఏదో రమ్యకి ఏదో లవ్ స్టోరీ ఉన్నట్టుంది రా పెద్దకో. ఏ రమ్య, ఏదైనా లవ్ స్టోరీ ఉంది ఏం రమ్య? ఉంటే చెప్పురా, మేము కూడా పెళ్ళికి యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఇక్కడే తెచ్చుకుంది కాదు, పెళ్ళి చేసుకొని వస్తానని చెప్పురా. మేము ఒక 20 రోజులు ఏమైనా వెయిట్ చేస్తాం. కానీ ఏమైనా లవ్ స్టోరీ ఏమన్నా ఉంటే ఏం లేదా అట్లాంటిది? కానీ ట్రైన్ కూడా ఉండదు కొంచెం లేట్ చేసామంటే. ఒరే నీ స్నాక్స్ నీ ధూమ్ తగల పెట్టాడా? కొనుక్కున్నావరా, డబ్బులు ఇస్తారా మళ్ళీ కొనుక్కుందిరా. ఏందో అసలు సరిపోక బ్యాగ్ లైన్ పెట్టుకుంటే మళ్ళీ ఏందో దొబ్బుకుంటుంది దాంట్లోకి. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్లు వైషు తర్వాత వైషు రేంజ్లో డెడికేషన్, వైషు రేంజ్లో హార్డ్ వర్క్, వైషు లాంటి తపన కలిగిన అమ్మాయి అయితే మాకు ఇంతవరకు దొరకలేదండి. రమ్య దొరికిందిలే అని హ్యాపీగా ఫీల్ అయ్యాము. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల అండ్ ఏదో ఆవిడ ప్రాబ్లమ్స్ ఏందో మనకు తెలియదు. మొత్తానికైతే వెళ్ళిపోతుంది. ఏది చెప్పింది ఒక బుక్కడ రీజన్ హెల్త్ ప్రాబ్లం అని నమ్మేటట్టు ఉంది అండి. నాకైతే అసలు లేదు. ఏ రమ్య, నీకనేసి నీకన్నా ఉంది అది నమ్మేటట్టుగా? పంపించి ఎవడన్నా నీకు ఏమైనా మంచి ఒక 1,00,000 రూపాయలు జాబ్ ఇస్తానని చెప్పినాడు. ఎట్రా నాకు కామెడీ చేస్తున్నావు రమ్య? ఎవరిని 1,00,000 రూపాయలు జాబ్ ఆఫర్ చేసినారు ఏంటి? లేకపోతే కనుక వాడు ఎవడో కింద కామెంట్ చేసినాడు యూట్యూబ్లోకి అందమైన అమ్మాయి కావాలి శాలరీ ఇస్తామని. పంపించి ఏమైనా కుమ్మక్కయ్యావా? సరిపోదురా. బాధగా ఉందండి నాకైతే, చాలా బాగుంది. ఎందుకంటే కనుక చాలా హోప్స్ ఉన్నాయి, చాలా ఆలోచించాను, చాలా కాన్సెప్ట్ రెడీ చేసుకున్నాము. ఇప్పుడు తీరా చూస్తే కనుక హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది మా రమ్య. రే ట్రైన్ టైం అవుతుంది, నీకు చెప్తాను తెలుగులో, తర్వాత ముష్టిదానిలాగా పోతావు. ఇప్పుడైతే రాణిలా పోతావు. ఇంకా ఏ అమ్మాయి వద్దని లడ్డు మంచి స్టూడియో లాగా కన్వర్ట్ చేసుకున్నది. స్టూడియో మొత్తం పీకేసి మళ్ళీ మంచాలు వేసింది. ఇప్పుడు మంచాలు పోతున్నాయి కాబట్టి మళ్ళీ స్టూడియో చేస్తారు. ఏదో ఆహారం ఇవ్వడం, గుర్రం వచ్చి తినడం అనేలా ఉంది రమ్య. రెడీ. చిన్నప్పుడు టీచర్లు కొడతారని 2 డ్రెస్సులు వేసుకొని వస్తున్నారు క్లాసులకి ఆడపిల్లలు. అట్లా డ్రెస్ ఎక్కడ పట్టకుండా అండి. ఓ పని చేయరమ్య, దాన్ని కూడా వేసుకో పైన. ఇంకెక్కడ దొరుకుతావు రా, జిప్పు ఫెయిల్ అయిందంటే ఇక్కడ దోలు తిరుగుతుంది. సో లిటరలీ ఇక్కడ ఒక 15 మినిట్స్ వృధా చేసింది. అయ్యో మళ్ళీ పెట్రోల్ పట్టించుకోవాలి. నాకు అది ఓపెన్ చేయడానికి కూడా రాదు. నీకు వచ్చా లడ్డుది? అవును, నీకు ఏది రాదు కదా. పెట్రోల్ పట్టించుకోమని చెప్పింది, పెట్రోల్ అయిపోయిందంట. ఫస్ట్ టైం నా లైఫ్లో ఏంటంటే ఒక అమ్మాయిని వదిలేయడానికి వెళ్తున్నానండి. అంటే చాలామంది వచ్చారు, అందరినీ లడ్డుగా తెచ్చుకునేది, లడ్డుగా వదిలేసి వచ్చేది. ఈరోజు ఇంకా లడ్డు మాట్లాడితే కొట్టేటట్టుంది. రమ్య ఏమైనా మాట్లాడింది నీతో? ఒక్క మాట కూడా?
సరే పోయి ఇటు నుంచి పోయి నాకు వీడియో తీసి పెట్టు లడ్డు చేసిన అరాచకాలు అని ఏమన్నా ఒక 4-5 అబద్ధాలు కూడా చెప్పి. అయ్యో లేదు సార్. అదిరా బ్యాగులు తీసుకు మిగతా ఏవి ఒకటి పెడతాను. ఒక అది వెనకాల దొక్కం వచ్చి హగ్ చేసుకోవడం ముద్దులు పెట్టుకోవడం ఏదో ఒకటి చేయి. ఏమి సినిమాలు చూడట్లే నువ్వు? పిల్ల పోతుందే లేదా? పోయిన రమ్య నువ్వేనా హగ్ చేసుకునేది ఏమైనా ఉందే? అట్లాంటి సీన్లు ఏమన్నా అంటే చెప్పు. ఉండు ఎంత దాకా జాగ్రత్త రమ్య వెళ్ళేటప్పుడు ఇంతకు ఇట్రా. ఇంతకు నువ్వు ఎట్ట ఫీల్ అవుతున్నావు రమ్య పోతుంది అని? నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఉండి ఉండి వెళ్ళేకల్లా కొంచెం అదో ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ ఉంది. నీకు ఎట్లుంటే మరి మాకు ఎట్లా ఉంటుంది? మీకు ఇంకా బాగానే ఉంటుంది. మాకు ఇంకా బాగానే ఉంటుంది. బాధగా ఉంటుంది బాగుంటుంది. బాధగా ఉంటుంది. ఆయన మంచి పిల్ల కదా రమ్య, చాలా మంచి పిల్ల. కానీ ఊరికి వెళ్తున్నాను ఈ ఊర్లో నువ్వు నేను బతికినట్టు మిగతా బతకలేకున్నారు కదా అక్క. ఏమో మళ్ళా వాళ్ళకల్లా అంటే నువ్వంటే కనుక హ్యాపీగా పోయి మాట్లాడతావు కదా, ముచ్చట్లు పెట్టుకుంటావు. వాళ్ళు ఎవరితో ముచ్చట్లు పెట్టలేకున్నారు అంటే ముచ్చట్లు పెట్టడానికి పక్కన నేను ఉండా కదా రాజు. నాతో రోజు రాత్రి 10 దాకా కాదు 8 మాయ మాటలు చెప్పి పంపించాను టైం. నేనెందుకు చెప్తా రాజు? వచ్చే వాళ్ళందరూ చాలా రోజులు ఉన్నాయి వెళ్తున్నారు కదా, ఎందుకు రమ్య ఉండడం లేదు? గోయి తీసి పాతి పెడతాను. వచ్చే వాళ్ళందరూ చాలా బాగా 2 నెలలు 3 నెలలు అలా ఉంటారు కదా. కానీ రమ్యకి ఏదో పని అంతా మళ్ళీ ఉండదు, మనకు తెలియదు కదా. పెళ్లి సంబంధం సెట్ అయింది. అది పెళ్ళి అంటే బాగోదని హెల్త్ ప్రాబ్లం బాసు. నిన్ను నా అక్కడ పడుకోకనే రమ్యని రాత్రి మంచము నా మంచం మీద పనుకోవద్దు, నువ్వు తెచ్చుకోప మంచం అని. రమ్య అంటే పెద్దక్క వాళ్ళ పాప దగ్గర లేదండి. సో నైట్ ఏంటంటే పెద్దక్క వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడ పడుకుంటారు. సో అక్కడ వెళ్ళి పడుకో రమ్య అంటే అదో ఆడ బుడ్డోడు మంచంలో పడుకుందంట. పడుకుంటే వాడు రేపు పొద్దున్న లేచిన వెంటనే నా మంచంలో పడకాక నువ్వు నీ మంచం తెచ్చుకోపో అన్నాడంట. సో నైట్ అయితే ఇక్కడ ఉన్న మంచం తీసుకెళ్ళి అక్కడ వేసాము. మా మంచం మాకు ఏర్మే అదే మీది అనుకున్నారు. మళ్ళీ రమ్య పోయినాక రమ్య పోయిన తర్వాత ఏం లేవు, రమ్య లేదులే సాక్ష్యం చెప్పని కానీ. సో రమ్య నువ్వు ఖచ్చితంగా ట్రైన్ మిస్ చేస్తావు. రమ్య ఏం చేస్తున్నావు ఇప్పుడు? ప్రేయర్ చేస్తున్నావా? ఇది కదా నాకు బూతులు వచ్చేది. ఆల్రెడీ ఎంత లేట్ అయింది పెద్దక్క? 12:30కే 3కి అనుకున్నాం. ఈ పాటికి వెళ్ళాల్సింది. ఎంతసేపు అయిందని చూడు. మళ్ళీ ఇప్పుడు ప్రేయర్ చేస్తుందట. అయ్యో ఇప్పుడేంటంటే రన్నింగ్లో బస్సు ఎక్కించాను. అంటే తనకి టైం తక్కువ ఉందండి. సో ఫాస్ట్గా వచ్చి మనీ ఇచ్చాను. ఎక్స్ప్రెస్ బస్సు సో ఎక్కేసింది రమ్య. నేను కూడా వెళ్ళిపోతానండి. కన్ఫర్మ్ తీసుకుని పోతే బాగుంటుందేమో. ఇంటి దగ్గర తింటా తీసుకుపోయి. అయ్యో నా దగ్గర చిల్లర కూడా లేదా? మొత్తం ఏరియా అమ్మకే పెట్టినట్టుందని. ఉన్నాయి ఓ 50 రూపాయలు ఇవి అంటున్నా. ప్రతిదీ కాస్ట్లీ అండి. 50 రూపాయలకి జస్ట్ తను ఒక 6 ఇచ్చాడు. ధన్యవాదాలు. నాకు మామూలుగా అయితే ముంజలు చాలా ఇష్టం. బట్ ముంజల సీజన్ అయిపోయింది ఇప్పుడు. సో తనైతే కనుక ట్రైన్ ఎక్కగానే మెసేజ్ చేసిందండి. ఏమంటే సార్ ఐఎమ్ సారీ సార్ అని చెప్పింది. ఏం కదలే రమ్య హ్యాపీగా ఉండు అంటే ఏం చేస్తామని అంతమించి సొంత మనిషిలా చూసుకున్నాం, కొంచెం ఫీల్ అవుతున్నాం అని చెప్తే సార్ ఒక చిన్న హెల్ప్, మా అన్నయ్య వాళ్ళది కూతురు ఫొటోస్ ఉంటాయి అంటే వీడియో ఉంది, అది నాకు పంపించారా అంటే సరే నో ప్రాబ్లం పంపిస్తానని చెప్పానండి. అరౌండ్ ఏంటంటే తను 10:30కి ఎప్పటికో ఇంటికి రీచ్ అయింది. ఏది కరెక్ట్గా తను చెప్పలేదండి ఇప్పటిదాకా కూడా. తన ప్రాబ్లం ఏంటి అనేది కానీ, తన ఫ్యామిలీ, తన ఇల్లు, తన పర్సనల్ లైఫ్ ఏది కానీ మాతో ఏ రోజు షేర్ చేసుకోలేదు. సో సైలెంట్గా ఉంటుంది. చెప్పిన వరకు అయితే చేసేది. చాలా మంచి అమ్మాయి. సో ఎనీహౌ తన ప్రాబ్లమ్స్ ఏదో తనకు ఉంటాయి. ఓకేనా, వెళ్ళిపోయింది. ఇది రమ్య వీడియో. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.